యాహ్! సీ మెండిక్స్ ప్లాట్‌ఫామ్ ఈస్ ఎ లో కోడ్ ప్లాట్‌ఫామ్. లో కోడ్ ప్లాట్‌ఫామ్ అంటే బేసిక్‌గా మనం ఏమైనా డెవలప్ చేయాలనుకుంటున్నాం యాక్చువల్లీ. మనకు రిక్వైర్మెంట్ ఉంది ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలని. మోస్ట్‌లీ ఎంటర్‌ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ లేదా ఎనీ అప్లికేషన్. ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా వి నీడ్ సమ్ డెవలప్‌మెంట్. సో, ఈ డెవలప్‌మెంట్ కోసం యాక్చువల్లీ బేసిక్‌గా వాట్ దే యూజ్ ఫ్రంట్ ఎండ్ కోసం మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అని యూజ్ చేస్తారు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఏం చేస్తది? మన మన ఫ్రంట్ ఎండ్ పేజ్ బిల్డింగ్‌కి ఆహ్, పేజ్ బిల్డింగ్‌కి డిఫరెంట్ ఇన్‌పుట్ విడ్జెట్స్ ఇవన్నీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో డెవలప్ చేస్తారు. అండ్ బ్యాక్ ఎండ్ ఏంటుంటది? బ్యాక్ ఎండ్‌లో లాజిక్ రాయాలి. జస్ట్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసేస్తే పేజ్ క్రియేట్ చేస్తే అవ్వదు కదా! ప్రతి యాక్షన్ ఐటెమ్స్ ఉంటాయి. పేజ్‌లో యాక్షన్ ఐటెమ్స్ ఉంటాయి. మీకు మనం జస్ట్ ఒక అప్లికేషన్ ఇది తీసుకుందాం. జస్ట్ ఎనీ అప్లికేషన్. ఆహ్, ఒక మింత్రా అప్లికేషన్, అమెజాన్ అప్లికేషన్. ఏ అప్లికేషన్ తీసుకున్నా వి హావ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ 2 ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అనేది మీద డెవలప్ చేస్తారు. బ్యాక్ ఎండ్ వి హావ్ లైక్ జావా మీదైనా ఏదో ఫ్రేమ్‌వర్క్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి దాన్నో ఫ్రేమ్‌వర్క్ మీద డెవలప్ చేస్తారు. అదేం చేస్తది? మనం ఫ్రంట్ ఎండ్‌లో కనబడే ప్రతి దానికి, ప్రతి ఐటెమ్‌కి ఒక ప్రాసెస్‌ని క్రియేట్ చేస్తది. మీరు జస్ట్ లాగిన్ అయ్యారు. లాగిన్ అయితేటప్పుడు అక్కడ బటన్ ఉంటది. లాగిన్ బటన్ ఉంటది. లాగిన్ బటన్ నొక్కిన వెంటనే మీరు ఇచ్చిన క్రెడెన్షియల్స్ వెరిఫై చేసి బ్యాక్ ఎండ్‌లో మళ్ళీ మీకు రెస్పాన్స్ పంపించి మీరు లాగిన్ అయితారు. మీ అకౌంట్‌లోకి లాగిన్ అవుతారు. సో, ఒక బటన్ క్లిక్‌తో ఇదంతా ఎలా జరుగుతుంది? సో, బ్యాక్ ఎండ్‌లో ప్రాసెస్ రాస్తారు. ఒక కోడ్ రాస్తారు. ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇదంతా ఈ సెకండ్స్‌లో అయిపోతది. ఎగ్జిక్యూట్ అయ్యి ఒక మీ ఇన్ఫర్మేషన్‌ని పంపించి మధ్యలో ఏపీఐ ఉంటది. ఆ ఏపీఐ ఇన్ఫర్మేషన్ పంపించి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసి మిమ్మల్ని లాగిన్ చేస్తది. ఇది ఒక డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో జరిగే పద్ధతి. ఒక డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో జరిగే పద్ధతి ఇది బేసిక్‌గా. సో, దీన్ని మనం దీనికి రెడీ అవ్వడానికి యాక్చువల్‌గా ఏం కావాలి? ఒక హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ డెవలపర్ కావాలి. ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి మళ్ళీ ఒక జావా స్క్రిప్ట్ డెవలపర్ కావాలి. జావా డెవలపర్ కావాలి. మళ్ళీ బ్యాక్ ఎండ్‌లో ఏంటి డేటాబేస్‌ని మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఒక డేటాబేస్ మేనేజర్, డీబీ మేనేజర్, డేటాబేస్‌ని డెవలప్ చేసే ఆహ్, డేటా ఇంజినీర్ ఇలా డిఫరెంట్ ప్రాసెసెస్ వాడుతున్నాం కదా! సో, డిఫరెంట్‌గా మనకి ప్రతి దానికి ఒక ఎక్స్‌పర్ట్ కావాలి. ఇది బేసిక్‌గా డెవలప్‌మెంట్ జరిగే ప్రాసెస్. ఒక అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేసేటప్పుడు మనం. ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకొని చేస్తారు. సో, బట్ ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు వి హావ్ సమ్ లో కోడ్ ప్లాట్‌ఫార్మ్స్. మన దగ్గర కొన్ని లో కోడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఈ లో కోడ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏం జరుగుతుంది? మనం యాక్చువల్లీ ఆహ్, ఒక ఇప్పుడు మనం మెండిక్స్ గురించి మెండిక్స్‌కి ఆల్రెడీ ఒక ఫ్రేమ్‌వర్క్ అనేది క్రియేట్ చేసేసారు. దే ఆర్ లైక్ మీ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అంటారా? ఇట్స్ ఎ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. ఏం చేస్తారంటే ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసేసారు. ఒకే ప్లాట్‌ఫార్మ్‌లో ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసేసి మనం స్క్రిప్ట్ రాయక్కర్లే. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేయక్కర్లే. మనం ఏం చేసుకుంటాం జస్ట్ మన ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న ప్రతి విడ్జెట్‌ని యూజ్ చేసి మనం మీకు మామూలుగా ఏమనిపిస్తది? ఈ ఈ ఒక పేజ్ డెవలప్ చేయాలి మనం. పేజ్ డెవలప్ చేయాలంటే నార్మల్‌గా ఏంటి? కోడ్ హెచ్‌టీఎంఎల్‌లో ప్రతిది పెట్టి రాస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? జస్ట్ నువ్వు టూల్ యూజ్ చేస్తావు. నీ దగ్గర ఆల్రెడీ అన్ని టూల్స్ ఉంటాయి. టూల్ బాక్స్‌లో పేజ్‌కి కావాల్సిన విడ్జెట్స్ అన్నీ ఉంటాయి. మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఈజీ చేసేస్తుంది పద్ధతి. ఏం చేసింది? ఈజీ చేసేసింది మనకు పద్ధతి. డైరెక్ట్‌గా మనం ఈ టూల్ యూజ్ చేసి డెవలప్‌మెంట్ అంతా ప్రాసెస్‌నంతా కంప్లీట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ పేజ్ జస్ట్ ఏంటి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ చేసే పని చేసేస్తుంది ఫస్ట్‌గా. అదేంటి పేజ్ బిల్డింగ్ యూజ్ చేసి. పేజెస్ యూజ్ చేసి మన దగ్గర ఉన్న టూల్ బాక్స్‌లో ఉన్న విడ్జెట్స్ యూజ్ చేసి పేజ్ బిల్డింగ్ చేసేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటి మన లాజిక్ ఏంటి ఏదో కోడ్‌లో రాస్తున్నాం. జావా స్క్రిప్టో జావా. దీన్నేం చేస్తుంది మైక్రో ఫ్లోస్, నానో ఫ్లోస్, వర్క్ ఫ్లోస్ అని యూజ్ చేసుకొని లాజిక్‌ని కూడా రాసేస్తుంది. సో, నో నీడ్ ఆఫ్ ఇదంతా మనకి కోడింగ్ ఏమి అవసరం లేకుండా ఒక ప్లాట్‌ఫార్మ్ మీద మనం ఒక ఎనీ అప్లికేషన్ డెవలప్ చేసేస్తున్నాం. దీనివల్ల ఏంటయింది ఒక మెండిక్స్ డెవలపర్ ఉంటే హి కెన్ తను నీకు పేజ్ క్రియేట్ చేయగలడు. ఒక లాజిక్ రాసేయగలడు. నీకు అప్లికేషన్ డెవలప్ చేసి డిప్లాయ్ చేసేయగలడు. నీకు సో ఎంటర్‌ప్రైజెస్‌కి కూడా నో నీడ్ ఆఫ్ లైక్ ఒక జావా డెవలపర్ కావాలి. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలి. ఒక డీబీ మేనేజర్ కావాలి. ఆహ్, ఆహ్, ఒక స్టైలింగ్ చేసి సీఎస్ఎస్ యూజ్ చేసి స్టైలింగ్ చేసి ఆహ్, హెచ్‌టీఎంఎల్ పేజ్ బిల్డింగ్ చేసేవాడు కావాలి. ఇలా నాకు డిఫరెంట్ మెంబర్స్ అవసరం లేదు ఇక్కడ. ఐ డోంట్ నీడ్ డిఫరెంట్ పర్సన్స్ అవసరం లేదు. ఒక పర్సన్ నాకొక మెండిక్స్ డెవలపర్‌ని తీసుకుంటే తనే ఇవన్నీ నాకు చేసి పెడతాడు. అంతేగాక ఇట్స్ ఫాస్టర్. నాకు లాజిక్ ఫాస్ట్‌గా క్రియేట్ చేసేస్తున్నాడు. ఇట్స్ ఫాస్ట్‌గా అయిపోతుంది నా అప్లికేషన్ డెవలప్‌మెంట్ కూడా. సో, ఈ అడ్వాంటేజెస్ అన్నీ మనకి లో కోడ్‌లో వస్తాయి. అండ్ అంతేగాక వెరీ ఈజీ టు యూజ్. ఇంటర్‌ఫేస్ వెరీ ఈజీగా ఉంటది. మనకేం కావాలో విజువల్‌గా మనకు వెంటనే కనబడతది. విజువల్‌గా మనం వెంటనే దాన్ని చెక్ చేసుకుంటాం. నువ్వు నువ్వు డెవలప్‌మెంట్ కోడ్ రాసి దాన్ని నీ దీంట్లో డిప్లాయ్ చేసి ఇదంతా ఉండదు. విజువల్‌గా నీ 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 సిస్టమ్‌లో నువ్వు వెంటనే చెక్ చేసుకోవచ్చు.
ఈ అడ్వాంటేజ్ అన్ని లో కోడ్లో ఉంటాయి. సో మెండిక్స్కి మనం మెండిక్స్ వస్తే మెండిక్స్ టూల్ మెండిక్స్ టూల్లో మెండిక్స్ ఒక ఆర్కిటెక్చర్ ఉంది. హౌ వి డెవలప్ అనేది ఎలా అది ఏం చేస్తుంది అని. సో ఇప్పుడు ఆ ఆర్కిటెక్చర్ ఇది బేసిక్ మెండిక్స్ ఆర్కిటెక్చర్. ఈ బేసిక్ మెండిక్స్ ఆర్కిటెక్చర్లో ఇది మన మెండిక్స్ స్టూడియో ప్రో అనేది మనం వేర్ వి డూ అవర్ డెవలప్మెంట్. మనం ఎక్కడ డెవలప్మెంట్ చేస్తాం, మనం మన అప్లికేషన్ బిల్డ్ చేసే వర్క్ స్పేస్ మెండిక్స్ స్టూడియో ప్రో. ఈ మెండిక్స్ స్టూడియో ప్రోలో మనం చేసిన వర్క్ అంతా మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాం ఈ మెండిక్స్ స్టూడియో ప్రో. దీన్ని మనం డిప్లాయ్ చేస్తాం క్రియేట్ చేసి. సో బేసిక్ ఫస్ట్ మనకి యూస్ చేసేది ఏంటి, ఫస్ట్ డెవలప్మెంట్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది. ఈ డెవలప్మెంట్ పోర్టల్ అనేది ఉంటుంది. ఈ డెవలప్మెంట్ పోర్టల్ ఎక్కడ ఉంటుంది, ఇది మన డెవలప్మెంట్ పోర్టల్. ఈ డెవలప్మెంట్ పోర్టల్ ఎక్కడ, వెబ్లో ఈ డెవలప్మెంట్ పోర్టల్ ఉంటుంది. మనం ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకుని మన కంపెనీలో మనం లాగిన్ అయినా మనం డెవలప్మెంట్ పోర్టల్ ఇస్తాం. మనం డెవలపర్ కదా. సో ఈ డెవలప్మెంట్ పోర్టల్ ఇచ్చినప్పుడు ఇది నేను డెవలప్ చేసిన డిఫరెంట్ అప్లికేషన్స్. సో ఈ మనం ఓకే ఇప్పుడు కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. హితేష్ మీ స్క్రీన్ కనబడలేదు. స్క్రీన్ కనిపించదు. ఆర్కిటెక్చర్ నుంచి కనిపించలేదా? లేదు, జస్ట్ ఆ మెండిక్స్ పోర్టల్ లాస్ట్ ఓకే, మెండిక్స్ పోర్టల్ నుంచి. ఓకే, ఇప్పుడు కూడా కనబడట్లేదు. హితేష్ హాస్ స్టార్టెడ్ షేరింగ్ స్క్రీన్ అని బఫరింగ్ అవుతుంది. స్క్రీన్ షేరింగ్. యా, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, యా, ఫైన్. ఇప్పుడు కనబడుతుందా యూఐ? యా, ఎస్, ఇది కనబడుతుంది డెవలప్మెంట్ పోర్టల్. ఇది బేసిక్గా మన హోమ్ పేజ్, డెవలప్మెంట్ పోర్టల్లో హోమ్ పేజ్. డెవలప్మెంట్ పోర్టల్ ఈజ్ లింక్. డెవలప్మెంట్ పోర్టల్లో మనం మన అప్లికేషన్ ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే మెండిక్స్ డెవలప్మెంట్ పోర్టల్లో మనం బేసిక్గా ఒక అప్లికేషన్ ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం, డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనం మన అప్లికేషన్ కావాల్సిన స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకున్నాం. మీరు జీరా గురించి వినే ఉంటారు. వీ హ్యావ్ జీరా అనేది ఏంటి, ప్రాజెక్ట్ బిల్డింగ్కి ప్రాజెక్ట్ రిపాజిటరీ అని ఉంటుంది. జీరా అనేది ఉంటుంది. సేమ్ అలానే వీ హ్యావ్ మెండిక్స్లో ప్రాజెక్ట్ బిల్డింగ్కి ప్రాజెక్ట్ క్రియేషన్కి మనకి కావాల్సిన డాక్యుమెంటేషన్ వర్క్ అంతా ఇక్కడ చేసుకోవచ్చు మనం డెవలప్మెంట్ పోర్టల్లో. ఇది నేను జాయిన్ అయ్యింది. ఇప్పుడు నేను ఒక క్రియేట్ యాప్ కొట్టాను. నేను కొత్త యాప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను నా రోల్ ఏంటి, ఒక యాప్ని క్రియేట్ చేయడం అనేది నా రోల్. సో నేను క్రియేట్ యాప్. సార్ మీరు ఇంగ్లీష్ కన్వీనియంట్ అయితే ఇంగ్లీష్లోనే చెప్పండి సార్. ఓకే, ఫైన్. మీరు ఇంగ్లీష్ కన్వీనియంట్ అయితే ఇంగ్లీష్లో. హలో, ఓకే, ప్రాబ్లం లేదు. మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం, క్రియేట్ న్యూ యాప్ నుంచి స్టార్ట్ చేసాం. క్రియేట్ న్యూ యాప్ నుంచి స్టార్ట్ చేసాం. నేను ఒక బ్లాంక్ వెబ్ యాప్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. నేను బ్లాంక్ వెబ్ యాప్ నేను డెవలప్ చేయాలి. ఒక బ్లాంక్ వెబ్ యాప్ డెవలప్ చేస్తున్నాను. ఇది నా వర్జన్స్. ఇవి వర్జన్స్. దేని వర్జన్స్? స్టూడియో ప్రో వర్జన్స్. స్టూడియో ప్రో అంటే మన బేసిక్ అప్లికేషన్ బిల్డింగ్ యూస్ చేసే ప్లాట్ఫామ్ స్టూడియో ప్రో. మన అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు మనల్ని అడుగుతుంది, ఏ వర్జన్ మీద నువ్వు డెవలప్ చేయాలనుకుంటున్నావు నీ అప్లికేషన్. ఆ వర్జన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్.
అది ఎంటర్ప్రైజ్ లెవెల్‌లో కంపెనీ లెవెల్‌లో ఆల్రెడీ డిస్కషన్స్ అయితాయి. మన అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేసేటప్పుడే డిస్కషన్స్ అయితాయి. ఏ వెర్షన్ మీద డెవలప్ చేయాలి. ఆ వెర్షన్ ఎలాగా కంపెనీ లెవెల్‌లో సెలెక్ట్ చేస్తారు. ఎల్‌టీఎస్, ఎంటీఎస్ సపోర్ట్ అని ఉంటుంది. సో, ఈ ప్రతి వెర్షన్‌కి మెండిక్స్ వాళ్ళు ఎల్‌టీఎస్, ఎంటీఎస్ సపోర్ట్ అని ప్రొవైడ్ చేస్తారు. లాంగ్ టర్మ్ సపోర్ట్, మిడ్ టర్మ్ సపోర్ట్ అని. ఏ వెర్షన్‌కి అయితే లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంటదో, ఆ వెర్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి బేసిక్‌గా ఎంటర్ప్రైజ్ లెవెల్‌లో చేసేది ఏంటంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉన్న వెర్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎనీథింగ్ ఏ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడైనా లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉండే ఈ వెర్షన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఈ లాంగ్ టర్మ్ దిస్ వాస్ లైక్ ఎప్పుడో ఈ వెర్షన్స్ అన్ని 7, 8 బేసిక్‌గా ఇప్పుడు లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉన్న వెర్షన్ ఏంటి 9.24 నుంచి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉన్నాయి. 9.24 నుంచి ప్రతి దానికి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది. 10 ఇస్ లైక్ లేటెస్ట్ వెర్షన్. ఇది ఇంకా దే ఆర్ ట్రైల్స్ చేసి జస్ట్ బీటా వెర్షన్స్ లాగా అనుకోండి. 10 నుంచి ఇట్స్ లైక్ బీటా వెర్షన్స్. ఎంటర్ప్రైజ్ లెవెల్‌లో ఇవి యూజ్ చేయట్లేదు ఇంకా. లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉన్న వెర్షన్స్ 9.24 వెర్షన్. 9.323 ఇవన్నీ మిడ్ టర్మ్ సపోర్ట్ ఉన్నాయి. మిడ్ టర్మ్ ఏంటి? లాంగ్ టర్మ్ ఏంటి? నేను ఒక మెండిక్స్ వాడినే తీసుకున్నా. మెండిక్స్ ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేసాయి. మెండిక్స్ ఇంజినీర్స్ అందరూ డెవలప్ చేశారు. బేసిక్‌గా ఉన్నప్పుడు అన్నీ ఉండవు దాంట్లో. వాట్సాప్ తీసుకోండి. వాట్సాప్‌లో బేసిక్ వచ్చినప్పుడు అన్నీ లేవు. జస్ట్ మెసేజింగ్ అప్లికేషన్‌లా యూజ్ చేసాం మనం. సో, ఈ మెసేజింగ్ ఓన్లీ మెసేజెస్ పంపించగలం. అప్పుడు ముందులో ఫోటోస్ పంపించడం, డాక్యుమెంట్స్ ఇవన్నీ లేవనుకోండి. జస్ట్ మెసేజింగ్ చేస్తున్నాం. తర్వాత ఏం చేశాడు? నెక్స్ట్ వెర్షన్ దింపాడు. నెక్స్ట్ వెర్షన్‌లో ఏం యాడ్ చేశాడు? ఓకే. ఫోటోస్ పంపించుకోవచ్చు అని. కాకపోతే ఏం చేశాడు? 1 ఎంబీ, 2 ఎంబీ వరకే. లైక్ 1 ఎంబీ ఫోటో వరకు పంపించమని. సో, ఆ వెర్షన్ మనం డౌన్‌లోడ్ చేసుకుందాం. ఆ వెర్షన్ డౌన్‌లోడ్ చేస్తాం నెక్స్ట్. ఇలా ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసినప్పుడు వెర్షన్ డౌన్‌లోడ్ చేస్తాడు. కాకపోతే పాత వెర్షన్ ఉంటది కదా! ఫస్ట్ వెర్షన్ ఓన్లీ మెసేజ్. అదేం చేస్తాడు నెమ్మదిగా దాని మిడ్ టర్మ్ సపోర్ట్. ఆ వెర్షన్ నీ ఫోన్‌లోని డేటా లేదు. ఐ మీన్ డేటా అంటానేంటి స్పేస్ లేదు. నీ ఫోన్‌లో స్పేస్ లేదు కాబట్టి నువ్వు అప్‌గ్రేడ్ చేసుకోలేదు. కొత్త వెర్షన్‌కి వాట్సాప్‌ని. కాకపోతే నువ్వు వాడుతున్న పాత వెర్షన్ ఉంటది కదా! దానికి ఆడు ఏం చేస్తాడు? మిడ్ టర్మ్ సపోర్టే పంపిస్తాడు. అంటే నువ్వు 2000లో డౌన్‌లోడ్ చేసావు ఇయర్‌లో. 2001 వరకే ఆడు మిడ్ టర్మ్ సపోర్ట్ అనేసరికి 1 ఇయర్ వరకే దానికి సపోర్ట్ పంపిస్తాడు. అది రన్ చేయడానికి. అది రన్ చేయడానికి 1 ఇయరే సపోర్ట్ పంపిస్తాడు. అప్పుడు నువ్వేంటి 1 ఇయర్ తర్వాత నువ్వు ఇంకా ఏం చేయలేవు. ఖచ్చితంగా నెక్స్ట్ వెర్షన్ నువ్వు డౌన్‌లోడ్ చేయాలి. సో, ఇది మిడ్ టర్మ్ సపోర్ట్‌లో అదే లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉందనుకో 6 ఇయర్స్, 4 ఇయర్స్ సపోర్ట్ ఇస్తాడు. అంటే అప్లికేషన్‌లో ఏమైనా డౌన్ అయినా, అప్లికేషన్ స్లోగా ఉన్నా ఆడు వెంటనే రెక్టిఫై చేసి నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే మళ్ళీ డిప్లాయ్ చేయడం క్లౌడ్‌లో ఇవన్నీ చేస్తుంటాడు. బ్యాక్ ఎండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ సపోర్ట్ ఇస్తాడు. అదే పాత వెర్షన్‌కి ఆ 1 ఇయర్ దాకా మరి ఏ సపోర్ట్ ఇవ్వడు. నీ అప్లికేషన్ ఇంకా వర్క్ చేయదు నీది. నువ్వు ఏం ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని ఎవడో రెక్టిఫై చేయడం ఏమి ఉండదు. ఆ వెర్షన్ డెప్రికేట్ అయిపోతది. దానికి అలాగా ప్రతి పాత వెర్షన్‌ని మిడ్ టర్మ్ సపోర్ట్‌తో నెమ్మదిగా ఒకేసారి తీసేయరు ఏ వెర్షన్‌ని. దాన్ని లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ సపోర్ట్ ఇస్తారు. ఆ మిడ్ టర్మ్ సపోర్ట్ అయిపోయి దాన్ని నెమ్మదిగా వదిలేస్తారు. సో, మనం అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు మిడ్ టర్మ్ సపోర్ట్ ఉన్న వెర్షన్స్ వాడం కదా! ఎవడైతే లాంగ్ టర్మ్ సపోర్ట్ ఎందుకు? మన అప్లికేషన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఏమైనా డౌన్ ఉన్నా వెంటనే ఆ వెండర్ మనకి ప్రొవైడ్ చేయగలరు కదా! సో, లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉన్న వెర్షన్స్ మనం బేసిక్‌గా సెలెక్ట్ చేసుకుంటాం. లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉన్న వెర్షన్స్ ఏంటి 9.24 నుంచి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉన్న వెర్షన్స్. సో, ఇప్పుడు నేను 9.241 సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ రిపాజిటరీ టైప్. రిపాజిటరీ టైప్స్ ఏంటి? గిట్, ఎస్‌విఎన్. మనం గిట్ యూజ్ చేస్తాం, ఎస్‌విఎన్ యూజ్ చేస్తాం అనేది. ఈ 9 పాయింట్ వెర్షన్స్‌లో గిట్, ఎస్‌విఎన్ అని 2 చాయిసెస్ ఉంటున్నాయి. అదే మనం 10.5 తీసుకుంటే ఓన్లీ గిట్. 10 పాయింట్ వెర్షన్స్ అన్నిట్లో ఓన్లీ గిట్ సపోర్టే ఉంటుంది. ఎస్‌విఎన్ సపోర్ట్ తీసేసాడు. ఎస్‌విఎన్ గిట్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ అప్లికేషన్ ఏం లేదు జస్ట్ మనం డ్రైవ్ యూజ్ చేస్తాం. అలా ఒక క్లౌడ్ అనుకోండి. క్లౌడ్ డ్రైవ్ లాగా. గిట్ ఆ క్లౌడ్ డ్రైవ్‌లో దానికి మనం బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని మెయిన్ బ్రాంచ్‌కి సి దేర్ సెవెరల్ మెంబర్స్ ఉంటారు టీమ్‌లో. మీరో డెవలపర్, ఇంకో డెవలపర్ ఉంటాడు. ఇలా ప్రతియోళ్ళు ఒక్కొక్క పని మీద వర్క్ చేస్తారు. టీమ్ అని 4 మెంబర్స్ ఉన్నారనుకో. సి డిస్ట్రిబ్యూట్ చేస్తారు వర్క్. ఒకళ్ళకి ఈ పేజ్ బిల్డ్ చేయమంటారు. ఒకళ్ళకి దాని వెనకాల మైక్రో ఫ్లో రాయమంటారు. అలా ఒక పేజ్‌లో ఒక్కొక్కళ్ళకి పెట్టమంటారు. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తా ఉంటారు. ఈ పనులన్నీ ఇంటిగ్రేట్ చేయాలి కదా! సో, నువ్వు నీ పనిని వేరే వాళ్ళతో నువ్వు ఇంటిగ్రేట్ చేయలేవు కదా! సో, నువ్వేం చేస్తావు? నీ పనిని ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటది గిట్‌లో. దానికి చిన్న చిన్న బ్రాంచెస్ ఇస్తారు. మెయిన్ దానికి చిన్న బ్రాంచ్‌లు ఇస్తారు. నీకో బ్రాంచ్ ఇస్తారు. వేరే వాళ్ళకి ఇంకో బ్రాంచ్ ఇస్తారు. అలా. సో, నువ్వు చేసిన డెవలప్‌మెంట్ నీ బ్రాంచ్‌కి కమిట్ చేసుకుంటూ ఉంటావు. అలాగా ప్రతి డెవలపర్ తన బ్రాంచ్‌కి కమిట్ చేసుకుంటారు. తర్వాత ఇలా కమిట్ చేసుకుంటూ మీరు మీ డెవలప్‌మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి తర్వాత అంతా మెర్జ్ చేసుకుంటారు. ఇది బేసిక్ ఐడియా అంతే గిట్. సో, ఈ గిట్, ఎస్‌విఎన్ ఏదోటి యూజ్ 10 నుంచి ఎస్‌విఎన్ తీసేసారు. గిట్టే యూజ్ చేస్తున్నారు. సో, మనం 9.24 మనం ఏదైనా 10 కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. 9.24 అని 9.24 గిట్ యూజ్ చేయండి. ఓకే. ఇలా అయింది. నెక్స్ట్ నేను ఒక అప్లికేషన్ క్రియేట్
నేను అప్లికేషన్ క్రియేట్ చేశాను. అప్లికేషన్ ఒక టీమ్‌ని అన్నిటిని రెడీ చేసుకోవాలి. నేను అప్లికేషన్ క్రియేట్ చేయడం అంటే జస్ట్ ఒక ఇంకా నేను వెళ్ళిపోయి నా స్టూడియో ప్రోలో దాన్ని డైరెక్ట్‌గా ఎడిట్ చేసేసి నేనేమి ఎంటర్‌ప్రైజ్ లెవెల్ ఇండిపెండెంట్‌గా ఏదో నేను ఒక్కడినే కూర్చొని అంతా చేశాను కాదు. సో, మనం ఏంటి దీన్నంతా ఒక డాక్యుమెంటేషన్ చేసి ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో, నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఆ అప్లికేషన్ ఏంటి అనే దానికి ఒక స్ట్రక్చర్ ఇవ్వాలి. ఇది ఒక డిఫైన్డ్ ప్రాసెస్ ఉంటది. ఏది డెవలప్‌మెంట్ చేసేటప్పుడైనా ఒక డిఫైన్డ్ ప్రాసెస్ ఉంటది. ఈ ప్రాసెస్ ఏంటంటే మనం అప్లికేషన్‌ని లైక్ ఏ పనైనా చేసేటప్పుడు ఏంటి ఒక స్ట్రక్చర్డ్‌గా పాయింట్స్‌లో చేస్తా ఉంటాం. మనం ఇక్కడ అప్లికేషన్ అప్పుడు కూడా మనకేంటంటే స్టోరీస్ అని ఉంటాయి. ఎపిక్ అని ఉంటది. ఎపిక్ అనేది ఒక పెద్ద ఎపిక్ అంటే ఏంటి ఒక పెద్ద కథ. దాంట్లో ఏంటి ప్రతి ఎపిక్‌లో చిన్న చిన్న కథలుంటాయి. లైక్ మనం ఎపిక్స్ తీసుకున్నాం అనుకో ఈ రామాయణం, మహాభారతం ఇలాంటి ఎపిక్స్ తీసుకునేటప్పుడు దాన్ని పెద్ద ఎపిక్ అంటారు. మహాభారతం ఈజ్ ఎ బిగ్ ఎపిక్. దాంట్లో చిన్న చిన్న కథలుంటాయి. ప్రతి ఇలా ఇదైంది కథలు స్టోరీస్ ఉంటాయి. సో, అలాగా మన అప్లికేషన్ బిల్డింగ్ అనేది ఒక పెద్ద ఎపిక్. నేను మై ఫస్ట్ అప్లికేషన్ అనే అప్లికేషన్ బిల్డ్ చేయాలి. ఈ అప్లికేషన్‌లో నాకు చిన్న చిన్న వర్క్‌లు ఉంటాయి. ఒక పేజ్ డెవలప్‌మెంట్ చేయడం ఒక స్టోరీ. ఒక లాజిక్ వెనకన మైక్రోఫ్లో రాయడం ఒక స్టోరీ. ఇలా డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ అన్నీ ఒక్కొక్క స్టోరీ అయిపోతూ నేను ఒక 100 స్టోరీస్ అనుకున్నాను. 100 స్టోరీస్‌లో పెట్టాను నా ఎపిక్‌ని. సో, 100 స్టోరీస్ అయ్యేసరికి ఏంటి నా అప్లికేషన్ నాకు డెవలప్‌మెంట్ అయిపోతది. సో, నేను ఈ ఒక్కొక్క స్టోరీస్‌ని ఒక్కొక్కడికి అసైన్ చేసి డెవలప్‌మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో, దాన్ని ఫస్ట్ నా అప్లికేషన్‌లో నేను టీమ్‌ని యాడ్ చేసుకుంటా. ఫస్ట్ ఎవరెవరి టీమ్ వాళ్ళ వాళ్ళ నా నా దీంట్లో ఉంటారు కదా! ఎవరు నా టీమ్ నా ఎంటర్‌ప్రైజ్‌లోని నా కంపెనీలో ఎవరెవరిని తీసుకోవాలనుకున్నా ముందే ఇస్తా. ఆళ్ళ మెయిల్ ఐడీకి నేను ఆళ్ళ యాక్సెస్ రోల్ ఇచ్చి నేను యాడ్ చేస్తా. ఆళ్ళ మెయిల్ ఐడీ ఇస్తా. నేను స్క్రమ్ మాస్టర్ అనుకోండి. ఏంటి లైక్ డెవలపరా, టెస్టరా ఇలా ప్రాడక్ట్ ఓనర్ వీళ్ళందరూ ఈ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఈ రోల్సే కాకుండా మనం కావాలంటే రోల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ డిఫరెంట్ రోల్స్‌ని యాడ్ చేసుకోవచ్చు మనం. మన ఇష్టం. డిఫరెంట్ రోల్స్‌ని యాడ్ చేసుకొని ఆ రోల్స్ ఇక్కడ వస్తాయి. మీరు మెయిల్ అడ్రెస్ పెట్టుకొని ఆ రోల్స్‌ని ఒకళ్ళు పంపిస్తారు. సో, నేను ఒక 5 మెంబర్స్‌ని అలా యాడ్ చేస్తున్నా. ముగ్గురు టెస్టర్స్ ముగ్గురు డెవలపర్స్, ఒక టెస్టర్, ఒక ప్రోడక్ట్ ఓనర్ ఇలా యాడ్ చేసుకున్నాం. ఇక్కడ నా టీమ్‌ని యాడ్ చేశా. టీమ్‌ని యాడ్ చేసేసరికి ఏంటంటే జస్ట్ ఏంటంటే ఇదేం లేదు. జస్ట్ మన ఫేస్‌బుక్ లాగా ఒక బజ్ అనేది ఏంటంటే మనం ఒక ఇది షేర్ చేస్తాం. ఓకే. ఇలాగ ఉంది ఇది అది అని. మెండిక్స్‌లో ఇదో కొత్త అప్డేట్ వచ్చింది చెక్ చేసారా అని చెప్పి నేను ఆ అప్డేట్ లింక్‌ని ఇక్కడ పోస్ట్ చేస్తా. అలా జస్ట్ షేరింగ్‌కి డిస్కషన్ అంతే. ఈ బజ్ అనేది జస్ట్ షేరింగ్ అండ్ డిస్కసింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ ఏంటంటే హెచ్ఎల్‌డి డాక్యుమెంట్స్, ఎల్ఎల్‌డి డాక్యుమెంట్స్, రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ అండ్ టెక్నికల్ డాక్యుమెంట్స్, మన అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, ఇలా డాక్యుమెంటేషన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్స్ అంతా నేను ఇక్కడ పెడతాను. ఇవన్నీ పెట్టేసి ఈ డాక్యుమెంటేషన్స్ అంతా ఇక్కడ నేను అప్లోడ్ చేస్తా. ఆ డిస్కషన్ జరిగిన డాక్యుమెంట్స్ కానీ ఏమున్నా ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాను నేను. నేను మై ఫస్ట్ అప్లికేషన్ ఇది కొట్టిన వెంటనే నా పోర్టల్‌లో ఇది హోస్ట్ చేసి నాకు ఈ డాక్యుమెంటేషన్ అన్నీ ఇస్తది. సో, ఈ డాక్యుమెంటేషన్ అంతా అయిపోయాక నేను అప్పుడు నా స్టోరీ డెవలప్‌మెంట్‌కి వెళ్తా. నేను చేస్తా ప్రతీది నేను స్టోరీస్‌లో మార్చుకుంటా. నా అప్లికేషన్ అంతా ఒక స్టోరీస్‌లో పెట్టుకుంటా. ఇది నా బోర్డ్. ఇది నా స్క్రమ్ బోర్డ్. మెండిక్స్ యాక్చువల్లీ వెరీ కండ్యూసివ్ టు అజైల్ ప్రాసెస్. మెండిక్స్ యాప్ డెవలప్‌మెంట్ అజైల్ ప్రాసెస్ మీద జరుగుతది. నెక్స్ట్ ఇప్పుడు బయటైనా అంతా అజైల్ ప్రాసెస్ మీద జరుగుతుంది అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఏదైనా. సో, మెండిక్స్ కూడా అజైల్ ప్రాసెస్‌ని సపోర్ట్ చేస్తది. సో, అందుకే మెండిక్స్ లైక్ స్క్రమ్ యూజ్ చేసి స్ప్రింట్స్ కింద డెవలప్ చేస్తాం అప్లికేషన్. స్ప్రింట్స్ కింద. లైక్ అజైల్ మీకు ఐడియా ఉంటే ఇట్స్ ఓకే. బట్ ఐడియా లేకపోయినా లైక్ కమింగ్ క్లాసెస్‌లో అజైల్ కోసం సెపరేట్‌గా విల్ డిస్కస్ లైక్ ఏంటేంటి ఉంటాయి అజైల్ హౌ డిఫరెంట్ ప్రాసెసెస్ ఏముంటాయి, అజైల్ సెరమనీస్ అని ఉంటాయి. అజైల్ సెరమనీస్ ఏంటి, ఇవన్నీ క్లియర్ కట్‌గా అజైల్ గురించి డిస్కస్ చేద్దాం. సో, బేసిక్ ఇక్కడ ఏం చేస్తాను నేను ఒక స్క్రమ్ మాస్టర్ నేను స్టోరీస్ క్రియేట్ చేశాను. నా దగ్గర ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి. సో, నేను ఆ అప్లికేషన్‌ని నేను డిస్కషన్ అయింది నాకు ప్రొడక్ట్ ఓనర్, బీఏ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరితో డిస్కషన్ అయ్యాక నేను స్టోరీస్ క్రియేట్ చేసుకుంటా. ఓకే. ఇవి డెవలప్ చేయాలి కదా! ఓకే. అందరితో మాట్లాడేసాక స్టోరీస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అది స్టోరీస్ క్రియేట్ చేయడం అంటే ఇట్స్ లైక్ థియరిటికల్ లెవెల్‌లో. ఇంకా ప్రాక్టికల్ లెవెల్‌లోకి వెళ్ళలేదు మనం. థియరిటికల్ లెవెల్‌లో ఏంటి
సమ్ home page. హోమ్ పేజ్ డెవలప్ చేయమని అనేది నా టైటిల్. దానికి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్లో ఏంటి క్లియర్గా కరెక్ట్గా మెన్షన్ చేయాలి నేను. బ్రాండింగ్ నేమ్, బ్రాండింగ్ నేమ్ షుడ్ బి లైక్ ఏ కలర్ ఉండాలి, ఏంటి, ఫాంట్ ఏంటి, ఇవన్నీ మెన్షన్ చేసుకుంటూ వెళ్తాను. దీంట్లో క్లియర్ కట్గా ఫాంట్ ఏంటి, ఎంత సైజెస్, ఇవన్నీ నేను మెన్షన్, ఫాంట్ ఏంటి, డెవలప్మెంట్ పేజ్లో ఏమేమి విజెట్స్ ఉండాలి, ఇవన్నీ నేను మెన్షన్ చేస్తారు. ఇలా క్లియర్ కట్గా డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ డిస్క్రిప్షన్ బట్టి ఓకే ఇలా కావాలా, ఇది కావాలి, ఇవి కావాలి అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు. నాకు ఇక్కడ కావాలి, సెంటర్లో కావాలి, ఇవన్నీ క్లియర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు. క్లియర్గా మెన్షన్ చేశాక ఈ స్టోరీ ఇంకా అసైన్ చేయలేదు అవకి, ఇలా స్టోరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ స్టోరీస్లో ఇంకా ఏంటంటే ఒక పెద్ద స్టోరీ ఉంది, దానికి మనం చిన్న చిన్న టాస్క్ అటాచ్ చేయొచ్చు. ఇదేంటి స్టోరీ టైప్ ఏంటంటే బేసిక్గా మన స్టోరీ టైప్ సెలెక్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ స్టోరీస్ ఉంటాయి కదా, అవి మనం టెస్ట్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అవి ఏంటంటే మనకి స్టోరీ డెవలప్మెంట్ అప్పుడు కానీ, అప్లికేషన్ డెవలప్మెంట్ అప్పుడు కానీ మనం బేసిక్గా వాటిని ఇగ్నోర్ చేస్తాం, తెలియకుండా ఇగ్నోర్ చేస్తాం కొన్ని. అవి టెస్ట్ చేసేటప్పుడు బగ్స్ కింద వస్తాయి. బగ్స్ కింద వచ్చాక మనకు అర్థమవుతుంది, ఓకే ఈ ఫీచర్ మనం మిస్ అయ్యాం కదా అని. ఓకే ఈ ఫీచర్ మనం అంటే బేసిక్గా ఆ ఫీచర్ని డెవలప్ చేద్దాం అని అనుకోలేదు, అది ఇంపార్టెంట్, మిస్ అయ్యాం. అప్పుడు డిస్కషన్ ఉంటుంది, ఓకే ఈ ఫీచర్ మనం మిస్ అయ్యాం, టెస్టింగ్లో తెలిసిందని. సో అలాంటి ఫీచర్స్ని బగ్ కింద పెడతారు. బగ్ కింద పెట్టి దాన్ని డెవలప్ చేస్తారు. ఓకే అది ఎందుకు బగ్ కింద పెడుతున్నారు, అది మనం బేసిక్ స్టార్టింగ్ అనుకున్నప్పుడు అనుకోలే, మనకు తెలియదు. ఒకసారి మనం డిప్లాయ్ చేశాక టెస్ట్ చేశాక ఇలాంటి ఎర్రర్ ఒకటి వచ్చింది, ఓకే ఇది కూడా అవసరం కదా మనకి, మన అప్లికేషన్ డెవలప్మెంట్కి, మనకి యూజర్కి ఇది కూడా అవసరం కదా అని అప్పుడు మనం రియలైజ్ అయ్యి దాన్ని బగ్ కింద పెట్టి వీల్ స్టార్ట్ డెవలపింగ్, మనం దాన్ని డెవలప్ చేస్తూ ఉంటాం. అలాంటి దాన్ని బగ్ అంటారు. డిఫరెంట్ ట్యాగ్ నేమ్స్ ఇచ్చుకొని లైక్ స్టోరీ పాయింట్స్ అని ఉంటాయి. ఒక స్టోరీ యొక్క ఇంపార్టెన్స్ బట్టి, దాని టైం టేకింగ్ బట్టి స్టోరీ పాయింట్స్ ఇస్తారు. అది కూడా డిస్కషన్ అయ్యి దాంట్లో. సో ఇలా ఒక స్టోరీని క్రియేట్ చేసుకుంటాం. సో డిఫరెంట్ ఇలా స్టోరీస్ అన్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాక ప్లానింగ్లోకి వెళ్ళి సో మనం కొన్ని స్టోరీస్ ఇలా క్రియేట్ చేద్దాం ఇది అనుకుంటారు. దెన్ మనకి ఇచ్చిన స్టోరీ బట్టి మనం ఎడిటింగ్ స్టూడియో ప్రో ఎక్కడ నొక్కితే వీల్ స్టార్ట్ లైక్ బేసిక్ మన అప్లికేషన్లోకి వెళ్తాం. మన ప్లాట్ఫామ్లోకి ఇక్కడ డెవలప్మెంట్ పోర్టల్లో మనం స్టార్ట్ చేసాం, మనకు కావాల్సినంతా పెట్టుకున్నాం. అదో ప్రాసెస్ జరుగుతుంది. ఇట్స్ లైక్ ప్రతి అప్లికేషన్లో డిస్కషన్స్, ఈ స్టోరీస్ క్రియేట్ చేయడం, స్టోరీస్ క్రియేట్ చేశాక తెలిపి డిస్కషన్ నడుస్తుంది. ఆ డిస్కషన్ నడిచాక దెన్ ఇలా ఒక స్ప్రింట్ స్టార్ట్ చేసి డెవలప్మెంట్ స్టార్ట్ చేయండి అని వీల్ హ్యావ్ ఒక స్ప్రింట్ ఉంటుంది. దాంట్లో ఈ యూజర్ స్టోరీస్ అన్ని స్టూడియో ప్రోలో డెవలప్ చేస్తాం. అంతా ఈ స్టూడియో ప్రో ఇదంతా ఈ డేటా హబ్లో ఉంటుంది. సో ఒకసారి మనం డెవలప్ చేశాక ఈ స్టూడియో ప్రోలో దెన్ మనం డెవలప్ చేస్తాం కదా, దాన్ని ఈ గిట్ ద్వారా టీమ్ సర్వర్కి పంపిస్తాం. ఇక్కడ మనం డెవలప్మెంట్ పోర్టల్లో డిస్కస్ చేసుకొని దాన్ని ఈ యూజర్ స్టోరీస్ అని ఇక్కడ డెవలప్ చేసి గిట్ ద్వారా టీమ్ సర్వర్కి పంపిస్తాం. ఒకసారి గిట్ ద్వారా టీమ్ సర్వర్కి పంపించాక ఈ టీమ్ సర్వర్ నుంచి బిల్డ్ సర్వర్కి వెళ్తుంది. అంటే మన అప్లికేషన్ బిల్డ్ చేసి దాన్ని ప్యాకేజ్లోకి వ్రాప్ చేస్తాం. మామూలుగా ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేసాం అనుకో, దాన్ని ఏంటి ఏపీకే ఫైల్స్లోకి ఈ ప్యాకేజ్ రిపోర్ట్ ఏపీకే ఫైల్స్లో ఉంటాయి. అవి నువ్వు డెవలప్ చేసినంత ఏపీకే ఫైల్స్లోకి వెళ్తాయి. అలానే మనం మెండిక్ స్టూడియోలో ఎంపీకే ఫైల్స్ ఉంటాయి, .mpk ఫైల్స్ కింద. ఈ ప్యాకేజ్ రిపాజిటరీ అంటే మనం ఇక్కడ టీమ్ సర్వర్లో ఇది యూస్ చేసి డెవలప్ చేసిన అప్లికేషన్ని ఈ టీమ్ సర్వర్లో తీసుకెళ్ళి బిల్డ్ సర్వర్ నుంచి ఇక్కడ ఎంపీకే ఫైల్స్ కింద చేంజ్ అవుతాయి. ఈ ఎంపీకే ఫైల్స్ని మనం కావాల్సిన క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో మనం హోస్ట్ చేస్తాం. క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో మనం హోస్ట్ చేసి డిప్లాయ్ చేస్తాం. అప్పుడు ఈ రన్ టైంలో డిప్లాయ్ అవుతాయి, రన్ టైం సర్వర్లోకి డిప్లాయ్ అవుతాయి. ఇక్కడ మనం ఒక URL ప్రొవైడ్ చేసి దాన్ని యూజర్స్ యాక్సెస్ చేస్తారు. ఇది బేసిక్గా ఇది మన జరిగే ప్రాసెస్. ఇక్కడ యూస్ చేశాక మనకి మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ వీళ్ళు యూస్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, దానికి మళ్ళీ మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ మళ్ళీ డెవలప్మెంట్ పోర్టల్లో ఉంటుంది. ఇక్కడ ఫీడ్బ్యాక్ అని ఉన్నది, మళ్ళీ మనకి ఈ డెవలప్మెంట్ పోర్టల్లో ఫీడ్బ్యాక్ వస్తుంది.
లైక్ ఎలా అప్లికేషన్ ఎలా ఉంది కింద మనం ప్రొవైడ్ చేస్తాం కదా యూజర్ ఆ అప్లికేషన్ ఎలా ఉంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో బీటా వర్షన్ రిలీజ్ చేస్తాం ఫీడ్బ్యాక్ వస్తుంది మళ్ళీ డెవలప్మెంట్ పోర్టల్ మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ క్రియేట్ చేస్తే సో మన ఆర్కిటెక్చర్ ఏంటి సింపుల్ డెవలప్మెంట్ పోర్టల్ ఉంటుంది ఆ డెవలప్మెంట్ పోర్టల్ నుంచి స్టూడియో ప్రోలో మన అప్లికేషన్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తాం ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసిన ప్రతిదీ మనం టీమ్ సర్వర్ కమిట్ చేస్తాం ఇదే ఇక్కడ గిట్ హోస్ట్ అయి ఉంటుంది మనం ఫస్ట్ గిట్ ఎస్వి అన్న అని గిట్ సెలెక్ట్ చేస్తాం ఈ గిట్ హోస్ట్ అయి ఉంటుంది ఈ గిట్ నుంచి బిల్డ్ సర్వర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ప్యాకేజ్ క్రియేట్ .mpk ఫైల్స్ అని ఉంటాయి .mpk ఫైల్స్లో క్రియేట్ అవుతుంది ఈ .mpk ఫైల్స్ మనం క్లౌడ్లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో హోస్ట్ చేస్తాం మామూలుగా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ టెస్టింగ్ ఇలా ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి మనం ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళినప్పుడు అది మనం రన్ టైంలోకి తీసుకెళ్ళవచ్చు క్లౌడ్ ఫౌండర్లో రన్ టైంలో యూస్ చేశాక మనకి మళ్ళీ డెవలప్మెంట్ పోర్టల్లో ఫీడ్బ్యాక్ వస్తుంది ఇది బేసిక్ ఆర్కిటెక్చర్ ఇలా మెండిక్స్ స్టూడియో ఆర్కిటెక్చర్ ఇది బేసిక్ ఆర్కిటెక్చర్ ఈ కింద ఈ మార్కెట్ ప్లేస్ అని ఉంది మార్కెట్ ప్లేస్లో ఏంటంటే మనకు కావాల్సిన సేమ్ ప్లే స్టోర్ ఉంటుంది ప్లే స్టోర్లో ఏంటి ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తాం అలాగే మనం స్టూడియో ఇక్కడ మెండిక్ స్టూడియో మార్కెట్ ప్లేస్లో ఏంటంటే మనకు కావాల్సిన మాడ్యూల్స్ డౌన్లోడ్ చేసుకుంటాం అప్లికేషన్ బిల్డింగ్కి కొన్ని మాడ్యూల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వేరేగా డెవలప్ దీనికి ఫర్దర్గా వెళ్తున్నప్పుడు మోర్ క్లియర్ పిక్చర్ వస్తుంది ఈ మార్కెట్ ప్లేస్ ఇక్కడ ప్యాకేజ్ రిపోర్ట్స్ ఎందుకు కనెక్ట్ అయిందని మనం బేసిక్గా జరిగే ఆర్కిటెక్చర్ ఏంటంటే డెవలప్మెంట్ పోర్టల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఇది మన బేసిక్గా ఫ్లో ఓకే సో మనం ఇక్కడ ఎడిటింగ్ స్టూడియో స్టూడెంట్స్ కి డౌట్స్ ఉన్నాయి సార్ కొద్దిగా డౌట్స్ క్లారిఫై చేస్తాను శేఖర్ గారు జ్యోతి కృష్ణారెడ్డి చెప్పండి శేఖర్ హాయ్ సార్ సార్ మనం ఫ్రంట్ ఎండ్ ఏం చేయం కదా ఫ్రంట్ ఎండ్ మళ్ళీ లైనక్స్ సాల్వ్ చేస్తారు యూఐ యూఎక్స్ డిజైన్ ఫ్రంట్ ఎండ్ అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎండ్ అంటే డిప్లాయ్మెంట్ అంటే అప్లికేషన్స్ అంటే ఫ్రంట్ ఎండ్ మనం ఏం చూడం కదా అంటే యూఐ యూఎక్స్ డిజైన్ వాళ్ళే చేస్తారు అది కూడా మనమే చేస్తాం అదే చెప్తున్నా ఇక్కడ యూఐ యూఎక్స్ డిజైనర్ అని ఇలా డిఫరెంట్ గా ఉంటారు అదే చెప్తున్నా స్టార్టింగ్ లో ఏం చెప్పాను నార్మల్ గా ప్రాసెస్ లో యూఐ యూఎక్స్ డిజైనర్ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తారు ఒక HTML ఇది యూస్ చేసి ఏం పెట్టాలి ఇవన్నీ చేస్తారు అంతే కదా అలా డిఫరెంట్ మళ్ళీ జావా వెనక లాజిక్ రాయడానికి జావా డెవలపర్ అలా ఉంటారు సో ఇక్కడ మనం ఇక్కడ మెండిక్స్ దీంట్లో ఏంటంటే ఇదంతా ఇంటిగ్రేట్ చేసేస్తున్నాం కదా ఓకే సార్ మన ఇక్కడ సో మెండిక్స్ డెవలప్ సార్ కొన్నిసార్లు మనం జావా కోడ్ కూడా రాయాల్సి వస్తుంది సార్ జావా కోడ్ మెండిక్స్ లో జావా కోడ్ మనం రాయం ఓకే బట్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కొన్ని ఏంటంటే లైక్ ఇక్కడ కమ్యూనిటీ కామెంట్స్ అని చెప్పి మీకు తెలుస్తుంది ముందు వెళ్తే మనకి ఏది కోడింగ్ రాయం మనకి జావా యాక్షన్స్ కొన్ని అవసరం ఉంటాయి జావా యాక్షన్స్ డైరెక్ట్ గా మనకి విజెట్ ఉంటుంది జావా యాక్షన్ అని ఉంటుంది మనం మీకు మైక్రోఫ్లో చెప్పేటప్పుడు జావా యాక్షన్ ఉంటుంది డైరెక్ట్ గా జావా యాక్షన్ తెచ్చుకుంటాం మన అప్లికేషన్ డైరెక్ట్ డ్రాగ్ చేసి జావా యాక్షన్ పెట్టుకుంటాం బేసిక్ గా మెండిక్స్ వాడు కమ్యూనిటీ కామెంట్స్ అని చెప్పి ఒక ఇది డౌన్లోడ్ చేసుకున్నాక దాంట్లో కొన్ని ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తారు డైరెక్ట్ జావా యాక్షన్ మనం తెచ్చుకున్నాక దాని మీద క్లిక్ చేస్తే లైన్గా ఏమేమి యూస్ చేసుకోవచ్చు అవన్నీ యూస్ చేసేసుకుంటాం డైరెక్ట్గా లేదు మనకి ఆడిచ్చిన సరిపోలేదు మన అప్లికేషన్ డెవలప్మెంట్కి ఆడిచ్చిన సరిపోలేదు ఓకే ఆడిచ్చిన కొన్ని ఇస్తాడు ఆడు ఒక 10-20 ఇచ్చాడు అనుకో యాక్షన్స్ ఆ యాక్షన్స్ మనకు సరిపోలేదు ఇంకో కొత్త యాక్షన్ కావాలి అప్లికేషన్ ఎప్పుడు ప్రతి ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కొత్తగా మనం ఏదో చేయాలనుకుంటారు కదా ప్రతి అప్లికేషన్లో సో ఇవన్నీ ముందు క్రియేట్ చేసింది మనం కొత్తగా క్రియేట్ ఏదైనా చేయాలి అనుకుంటే అలాంటప్పుడు జావా ఇది రాయాల్సి ఉంటుంది అలాంటప్పుడు కూడా మనం రాయం మనం మెండిక్స్ డెవలపరే మనం జావా గట్రా రాయం మనం జావా వస్తే ఓకే గుడ్ వెరీ నైస్ కాకపోతే మనకు ఆ వరకు ఆడివ్వడు జావా యాక్షన్ ఈ కొత్త ఇలా కావాలి నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది దీనికి మెండిక్స్ లో లేదు మెండిక్స్ ప్రొవైడ్ చేసిన దాంట్లో ఒక ఇలాంటి టైప్ ఆఫ్ జావా యాక్షన్ లేదు నాకు కొత్తది రాయాలి అన్నప్పుడు మనం రాయం ఓకే మనం జావా ఇది కాదు సో అది వేరే ఎస్ఎంఈ ఉంటాడు ఆ జావా ఎస్ఎంఈ ఉంటాడు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఉంటాడు తనకి చెప్తారు ఇది రిక్వైర్మెంట్ ఇది రాసి నువ్వు తన క్లిప్స్ దీంట్లో రాసి మన దాంట్లోకి కనెక్ట్ చేసి డిప్లాయ్ చేస్తారు ఆ జావా యాక్షన్ చిన్న ఇదే ఉంటుంది చిన్న కోడ్ రాస్తారు మనకి జావా యాక్షన్ కూడా ఏం పెద్దగా ఉండదు అది రాసి దాని జావా యాక్షన్ కింద మనకి పంపిస్తారు దీంట్లో సో మనం దాన్ని డైరెక్ట్ గా యూస్ చేసేస్తాం అర్థమైందా అర్థమైంది అది ఎలా కనెక్ట్ అవుతుందా ఏంటా అనేది నెక్స్ట్ సో వాళ్ళు మనకి అలాంటి అవసరం పడినా ఆ అవసరం మనం పూర్తి మనం జస్ట్ మెండిక్స్ డెవలపర్ అలాంటి అవసరం పడే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడో అంటే అప్లికేషన్ పెరిగే కొద్దీ పెద్ద అప్లికేషన్ అయ్యే కొద్దీ నీకు కొన్నిసార్లు జావా యాక్షన్స్ కావాలి జావా స్క్రిప్ట్ యాక్షన్స్ కావాలి రెండు టైప్ యాక్షన్స్ కావాలి అవి ఆటోమేటిక్గా చాలా వరకు మెండిక్స్ ప్రొవైడ్ చేసేస్తుంది డైరెక్ట్గా మనం యూస్ చేసేయడానికి కాకపోతే కొన్నిసార్లు లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం సమ్ రిక్వైర్మెంట్ ఇప్పుడు అనుకోని ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది దీనికి లాజిక్ అవ్వట్లేదు అన్నప్పుడు అలాంటి లాజిక్ కోసం బ్యాక్ ఎండ్లో అలా డెవలప్ చేసి మన దీంట్లోకి ఇస్తారు అది మనం అయితే చేయం
మనకు జావా వచ్చి మనమే చేస్తామంటే ఎప్పుడైనా కంపెనీ హ్యాపీగా ఉంటుంది. కాకపోతే మన పని కాదు. మనం జస్ట్ మెండిక్స్ డెవలపర్ అంటే మనకి నువ్వు అది చెయ్యి అని చెప్పరు. ఓకే. మనం డెవలప్ చేసేదంతా ఎక్కడ ఏ కోడింగ్ రాయం. నెక్స్ట్ ఇంకా ఓకేనా శేఖర్, క్లియర్ అయిందా? ఫైన్ సార్. హాయ్ హితేష్. ఓకే, హాయ్. సో మీరు బేసిక్ హాయ్ జ్యోతి, చెప్పు. ఎపిక్ అండ్ స్టోరీ క్రియేషన్ అన్ని చూపిస్తున్నారు కదా. సో యాక్చువల్ మనం అంటే ఒక మెండిక్స్ డెవలపర్ గా ఎక్కడైనా ఇన్ అయితే ద యాక్చువల్ రోల్ ఇలానే ఉంటుందా? సో ఎపిక్స్ క్రియేట్ చేయడం, స్టోరీస్ క్రియేట్ యాక్చువల్ రోల్ స్టోరీస్ క్రియేట్ చేయడం ఇవన్నీ మనం క్రియేట్ చేయం. ఒక డెవలప్ స్క్రమ్ మాస్టర్ ఉంటాడు. స్క్రమ్ మాస్టర్ రోల్ మనకి అసైన్ చేస్తారు స్టోరీస్. మనం స్టోరీ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తాం. ఓకే ఓకే. మనం స్టోరీ డిస్కషన్ లో పార్టిసిపేట్. కాకపోతే నేనేంటి, మనం మెండిక్స్ లో ఏముంటాయని డిస్కస్ చేస్తాం కదా. యా. సో మెండిక్స్ డెవలప్మెంట్ పోర్టల్ నుంచి మనకి ఏం వస్తుంది, ఇది ఆర్కిటెక్చర్ డిస్కస్ చేస్తున్నాం మనం. ఓకే. సో స్టోరీస్ అవన్నీ వాళ్ళు క్రియేట్ చేస్తారు. కాకపోతే మనకి ఆ స్టోరీస్ అసైన్ చేసినప్పుడు మనం మళ్ళీ అసైన్ చేసిన స్టోరీస్ ని మళ్ళీ వేరే వాళ్ళు క్రియేట్ చేయాలి. నేను డెవలప్మెంట్ కంప్లీట్ చేసేసాను. నేను యాజ్ ఎ డెవలపర్ కింద నాకు అసైన్ చేశారు స్టోరీ స్క్రమ్ మాస్టర్. సో నేను డెవలప్మెంట్ కంప్లీట్ చేసేసాను. నేను డెవలప్మెంట్ కంప్లీట్ చేసిన వెంటనే నేను మళ్ళీ బ్యాక్ దాన్ని మార్చాలి. అది డెవలప్మెంట్ లో ఉంటుంది. నేనేం చేస్తాను, డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి నేను దాన్ని టెస్టింగ్ లోకి మారుస్తాను. మార్చేసి నా కామెంట్ ఇలా చేస్తూ ఉంటాను స్టోరీని. కాకపోతే స్టోరీ క్రియేషన్ నేను చేయను. స్టోరీ క్రియేషన్ డిస్కషన్ లో ఉంటాను. క్రియేషన్ స్క్రమ్ మాస్టర్ చేసుకుంటాడు. తన పని అదంతా. ఏ ఫీచర్స్ ఇవి అవి అనేది మనం డిస్కస్ చేస్తారు డిస్కషన్ లో. అది చేస్తారు. మనం చేసే మెయిన్ వర్క్ అంతా స్టూడియో ప్రో లోనే ఉంటుంది. మనం ఎడిటింగ్ స్టూడియో ప్రో రైట్ సైడ్ క్లిక్ చేస్తాం కదా. బేస్డ్ అపాన్ స్టోరీ మన వర్క్ ఏంటి చెప్పండి. సో బేస్డ్ అపాన్ స్టోరీ మనం మెండిక్స్ లో ఏం డెవలప్ చేయాలో అదే చేస్తాం. సో ఫ్రంట్ ఎండ్ మనకు సంబంధం బేస్డ్ అపాన్ ద స్టోరీ. అదే డెవలప్ మీకు అసైన్ చేసి మీకు స్టోరీ అసైన్ చేస్తారా, మీకు జ్యోతి అని మీకు అసైన్ చేస్తారు. మీకు అసైన్ చేసిన స్టోరీలో మీకు డిస్క్రిప్షన్ అంతా ప్రొవైడ్ చేస్తారు కదా. ఆ డిస్క్రిప్షన్ బట్టి మీరు స్టూడియో ప్రోలో డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. స్టూడియో ప్రోలో డెవలప్మెంట్ స్టార్ట్ చేసి డెవలప్ చేసుకుంటే వెళ్తారు. మీకు ఇచ్చిన స్టోరీని డెవలప్ చేయాలి. మీకు దానికి ఇంత టైం ఇస్తారు, లైక్ 5 days 4 days ఇస్తారు. దాంట్లో మీరు ఆ స్టోరీని డెవలప్ చేసి మళ్ళీ మీరు ఇవ్వాలి. అది వర్క్ ఉంటుంది. స్టూడియో ప్రోలో ఈ స్టోరీని డెవలప్ చేసి ఇచ్చారు అంతే. అది డెవలపర్ కింద వర్క్ ఉంటుంది. సో ఈ టూల్ వచ్చేసి లో కోడ్ ప్లాట్ఫామ్ టూల్ అన్నారు కదండి. సో అలాంటప్పుడు మనం అంటే యూఐ డిజైనింగ్ అంటే ఇప్పుడు కంప్లీట్ యాప్ డిజైనింగ్ ఒక మెండిక్స్ కోర్స్ కంప్లీట్ చేసి ఒక డెవలపర్ గా వెళ్ళినప్పుడు ఒక మెండిక్స్ డెవలపర్ గా కంప్లీట్ డెవలప్ ద హోల్ యాప్. ఐ మీన్ అంటే అఫ్ కోర్స్ ఇంకా పక్కన అంటే ఎక్కువ డెవలపర్స్ ఉంటారు. సో ఒక టీమ్ వర్క్ లాగా అని మనం యూఐ అంటే లో కోడ్ అన్నారు కాబట్టి యూఐ కోడ్ మనం రాయక్కర్లేదు, యూఐకి కోడ్ రాయక్కర్లేదు. సో జావాకి జావా యాక్షన్స్ ఉంటాయి. సో మనం అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. సో మరి మన వర్క్ చిన్నగానే ఉంటుంది కదా. చిన్నగానే ఉంటుంది, కాకపోతే అప్లికేషన్ చిన్నగా ఉండదు కదా. అవును, అప్లికేషన్ చిన్నగా ఉండదు. బట్ యూఐకి వేరే వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళు ఉంటున్నారు. సో అట్లా అన్నట్టు డౌట్ వచ్చింది. అదే నేను ముందు యూఐకి అన్ని వేరే వాళ్ళు ఉన్నారు, ముందు ఉండేవారు. నేను అదే చెప్పాను, లోకోడ్ ప్లాట్ఫామ్ లేకపోతే యూఐకి ఒక హెచ్ఎం ఎక్స్పర్ట్ అలా వేరే వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు అలా లేదు. లోకోడ్ ప్లాట్ఫామ్ లో డెవలప్ చేసినప్పుడు అన్ని ఒకలే చేసేస్తారు. సో ఈ యూఐ డెవలప్మెంట్ కూడా మనం ఇన్వాల్వ్ అవుతాం, రైట్? యూఐ డెవలప్మెంట్ అన్ని, పేజ్ బిల్డింగ్ అన్ని మనం అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాం. కాకపోతే మన స్టోరీ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు మీకు స్టోరీ ఇచ్చారు, దాంట్లో పేజ్ బిల్డింగే ఒక స్టోరీ అనేది జస్ట్ మన ఎంటైర్ అప్లికేషన్ లో చిన్న ముక్క అంతే, జస్ట్ పార్ట్. సో ఆ పార్ట్ లో మీకు ఏమి ఇస్తారో దాన్ని బట్టి ఆ పార్ట్ మీరు చేస్తారు. సో వి షుడ్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే యూఐ అంటే ఈ పార్ట్ లో మెండిక్స్ లో వచ్చే అన్ని పార్ట్స్ మనం కంపల్సరీ ఉండాలి, రైట్? యూఐ అన్ని పార్ట్స్ మనం కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను ఓన్లీ పేజ్ బిల్డింగ్ చేసుకుంటాను, లేదా నేను మామూలుగా ఇప్పుడు నార్మల్గా ఏమంటారు బయట యూఐ యూఎక్స్ డెవలపర్ అంటారు. ఏంటంటే జస్ట్ నీకు యూఐ యూఎక్స్ డెవలప్ చేసి ఇచ్చేస్తాను, వెనక లాజిక్ ఏం రాయడు. అవును, మళ్ళీ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. ఓపెన్ దానికి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. వాళ్ళు జావా డెవలపర్ ఏంటి లాజిక్ రాసి వదిలేస్తాడు. దాన్ని డేటా ఎలాగెళ్తుంది, డేటాని డేటాబేస్ లోని పెట్టాడు. దానికి మళ్ళీ డేటాబేస్ ని ఒకటి తెచ్చుకుంటాం. ఆ డేటాబేస్ లోని నీకు ఇలా క్రియేట్ చేస్తాడు, ఒక ఆర్కిటెక్చర్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఈ డేటా దీంట్లోకి వెళ్ళాలి, ఈ డేటా దీంట్లోకి వెళ్ళాలి, ఇది నొక్కినప్పుడు ఈ రెండు డేటాలు కలిపి రావాలి. ఇదంతా ఇలా వేరేగా ఉంటారు. మనకి దీంట్లో అలా లేదు. లోకల్ ప్లాట్ఫామ్ కదా, చెప్పారు కదా, ఈజీగా అయిపోతుంది మనకి ఇవన్నీ అని. సో ఈజీగా అయిపోయేటప్పుడు అన్ని ఒకరికే వచ్చేటట్టు పెట్టుకుంటాం, అంతే కదా. అవును, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ హలో, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా?
సార్ ఇది ఎన్ని రోజులు పడుతుంది మన కోర్స్? కోర్సు మనకి ఒక 40 క్లాసెస్ వరకు అవుతాయి. 40 క్లాసెస్ అయినా 40 డేస్ వరకు అవుతాయి అనుకుంటా. కోర్సుని మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తూ చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. 40 క్లాసెస్ వరకు అవుతాయి మనకి. ఓకే సార్. సార్ ప్రాజెక్ట్స్ అలా ఏం చేపిస్తారా సార్? ప్రాజెక్ట్స్ అలాగా చేపిస్తారా మాతోటి? అంటే ప్రాజెక్ట్స్ వర్క్ ఇస్తూ ఉంటాం. మీరు కూడా మీ దీంట్లో ప్యారల్గా ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ మీకు ఇది బేసిక్గా హ్యాండ్స్ ఆన్ రావాలి. హ్యాండ్స్ ఆన్ వస్తే క్లియర్ ఉంటుంది. ఓకే సార్. ఇంకా ఎనీ డౌట్స్ ఎవరికైనా? ఇక ఓకే, అందరికీ క్లియర్ కదా? ఏం డౌట్స్ లేదా ఇప్పుడు? ఓకే సార్ ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ చేస్తాను. ఇంటర్వ్యూకి అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఇస్తాను. ఏ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్లో వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది క్వశ్చన్ అప్లికేషన్ డెవలప్ చెప్పేటప్పుడే, లైక్ ప్రతిసారి నేను టీచ్ చేసేటప్పుడే, లైక్ ఈ ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడే, మీకు టీచ్ చేసేటప్పుడే ప్రతి దగ్గర ఇప్పుడు ఒక పేజ్ గురించి చెప్తున్నాను, అక్కడ ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఇలా క్వశ్చన్స్ వస్తాయని అది అప్పుడే డిస్కస్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ అడగచ్చు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు అని అక్కడే డిస్కస్ చేయాలి. సో మీకు క్లియర్ ఉంటుంది. ఓకే, ఈ పార్ట్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఈ పార్ట్ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మెండిక్స్లో బేసిక్గా ఇంటర్వ్యూలో ఏ టైప్ ఆఫ్ ఎలా ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ ఏ అప్లికేషన్కైనా. అందరూ నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తా, ఎవరైనా జావా నేర్చుకుని ప్రతి వాళ్ళు జావా ప్రోగ్రామ్ రాయగలరు, మెండిక్స్ నేర్చుకుని ప్రతి వాళ్ళు మెండిక్స్లో అప్లికేషన్ డెవలప్ చేయగలరు, అందరూ చేయగలరు. బట్ ఎలాగా నీ అప్లికేషన్ ఎవరైనా ఇది చేస్తారు, నువ్వు బాగా డెవలప్ చేసావని. పర్ఫార్మెన్స్ బట్టే విల్ డిసైడ్ నీ కోడ్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది ఎలా డిసైడ్ చేస్తారో, నీ కోడ్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది ఎలా డిసైడ్, మెండిక్స్ కూడా అదే, నీ పర్ఫార్మెన్స్ బట్టి నువ్వు ఎంత బాగా అప్లికేషన్ డెవలప్ చేసావా అనేది డిసైడ్ చేస్తారు. సో నీకు ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఉండాలి, ల్యాగ్స్ ఉండకూడదు, అంతే కదా. నువ్వు ఏదైనా అప్లికేషన్ వాడేటప్పుడు ల్యాగ్ ఉంటే ఎవరు వాడరు కదా. సో పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ ఈ అప్లికేషన్ డెవలప్మెంట్లో. మ్యాక్స్ మనం చేసే ప్రతిదీ పర్ఫార్మెన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే ఆలోచనలో అప్లికేషన్ డెవలప్ చేస్తూ ఉండాలి. పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుందా లేదా, ఓకే నేను ఇక్కడ ఈ విడ్జెట్ యూస్ చేస్తాను, నాకు ఇక్కడ 2-3 విడ్జెట్స్ ఉన్నాయి, నేను ఇదే విడ్జెట్ ఎందుకు యూస్ చేయాలి? పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పర్ఫార్మెన్సే. అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఏది బాగా చేస్తుందో అది మనం వెంటనే సెలెక్ట్ చేసుకుని అలా అప్లికేషన్ అది ఇంక్లూడ్ చేసేటట్టు ఉండాలి, పర్ఫార్మెన్స్కి ఏది ఇచ్చేస్తుందో అని. యూఐ లెవెల్లో మన అప్లికేషన్ ఇలా కనిపిస్తుంది. ఇది స్టూడియో ప్రో. దిస్ ఇస్ హౌ. దీనిలో 5 పార్ట్స్ ఉంటాయి స్టూడియో ప్రోలో. ఒకటి హెడర్, ఒకటి పేజ్ ఎక్స్ప్లోరర్, యాప్ ఎక్స్ప్లోరర్, ఇంకోటి మన వర్క్ స్పేస్, ఇంకోటి విడ్జెట్స్ ప్రాపర్టీస్ బ్లాక్, ఇంక ఇక్కడ ఎర్రర్ కన్సోల్ బ్లాక్. 5 పార్ట్స్ ఉంటాయి మన అప్లికేషన్, మన ప్లాట్ఫామ్లో 5 పార్ట్స్ ఉంటాయి. హెడర్,
ఎక్స్‌ప్లోరర్, స్టూడియో వర్క్ స్పేస్, మన టూల్ బాక్స్, ఇక్కడ మన డిప్లాయ్‌మెంట్ కన్సోల్ ఏదైనా అనుకోవచ్చు. కన్సోల్ అండ్ ఈ 5 పార్ట్సే మన ప్లాట్‌ఫామ్. మనం బేసిక్‌గా చేసే వర్క్ అంతా ఈ వర్క్ స్పేస్‌లో చేస్తాం. అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఏదైనా ఇక్కడ చేస్తాం. ఆల్రెడీ అప్లికేషన్ ఉంది. చేసింది ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ ఇది. జస్ట్ బేసిక్ ఇది రాసి దీనిలో ఏం పెడతాం, టూల్ బాక్స్ యూస్ చేసి డిఫరెంట్‌గా నేమ్స్ అన్ని మనం ఒక దీంట్లో పెట్టుకోవచ్చు. దీన్ని మనం డిప్లాయ్ చేసామనుకో. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసిన విడ్జెట్స్. ఈ డిఫరెంట్ విడ్జెట్స్ యూస్ చేసి మనం లైక్ డిఫరెంట్ విడ్జెట్స్ యూస్ చేసి మనం పేజ్ బిల్డింగ్ చేస్తాం. మనకి ఫర్దర్ క్లాసెస్లో లైక్ స్టూడియో ప్రోలో డిఫరెంట్ ఇవి ఉంటాయి. స్టూడియో ప్రోలో మనం ఫస్ట్ మనకు స్టోరీ ఇచ్చాక ఆ స్టోరీ బట్టి మనకి డెవలప్మెంట్ ప్రాసెస్ పేజ్ డెవలప్ చేయమన్నా, పేజ్కి లాజిక్ డెవలప్ చేయమన్నా, పేజెస్ డెవలప్ చేయమంటే బిల్డింగ్ ఇవన్నీ యూస్ చేసి విజువల్స్ యూస్ చేసి పేజ్ డెవలప్ చేస్తాం. అలాగే లాజిక్ డెవలప్ చేయమన్నప్పుడు వీ హ్యావ్ లైక్ మైక్రోఫ్లో, నానోఫ్లో, వర్క్ ఫ్లోస్ అని ఉన్నాయి. అవి మన లాజిక్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి. సో అవి యూస్ చేసి మన లాజిక్ బిహైండ్ రైట్ క్లిక్ కొడితే యూ కెన్ సీ. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ వర్క్ ఫ్లో ఇవి లాజిక్ ఇస్తాయి. ఈ పేజెస్ ఏంటంటే మన యూఐ. ఈ మూడు ఏంటి లాజిక్ ఇస్తాయి, మన అప్లికేషన్కి లాజిక్ ఇస్తాయి. ఒక మైక్రోఫోన్ ఏదైనా యాడ్ చేసుకుని లాజిక్ దాన్ని మళ్ళీ నీ పేజ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా కనెక్ట్ చేస్తాం, పేజ్లో యాక్షన్ ఐటమ్స్ ఎలా పెడతాం అనేది ఫర్దర్గా వీల్ డిస్కస్. బేసిక్గా ఇది మన యూఐ డొమైన్ మోడల్ అని ఉంటుంది. మనం పేజ్లో అప్లికేషన్ డెవలప్ చేసి చెప్పే 5 1 2 ఈ హెడర్, ఇది 1 ఇది 2 3 4 5 ఇలా 5 పార్ట్స్ కింద మన ప్లాట్ఫామ్ని మనం వీ కెన్ డిఫరెన్షియేట్. సో మనం ఆటోమేటిక్గా ఏ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడైనా మనకి ఇవి 3 మాడ్యూల్స్ అంటాం. వీ హ్యావ్ 3 మాడ్యూల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అప్లికేషన్ మాడ్యూల్, సిస్టమ్ మాడ్యూల్. హలో, మీ స్క్రీన్ స్టక్ అయినట్లుంది. ఐ ఏబుల్ టు సీ ఓన్లీ యాడ్ పేజ్ అండ్ యాడ్ మైక్రోఫ్లో అవే చూస్తున్నాను నేను. మీరు చెప్పేది ఏం కనిపించట్లేదు. ఓకే. ఇప్పుడు చూడగలుగుతున్నారా? ఇప్పుడు ఏం లోడ్ అవ్వలేదండి స్క్రీన్. బ్లాక్ స్క్రీన్. ఓకే ఓకే, బ్లాక్ స్క్రీన్.
స్క్రీన్ కనిపించట్లేదా? లేదండి. బ్లాక్ స్క్రీన్. ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఓకే. ఇప్పుడు అంటే ఈ రోజు డెమో అంటే రేపు కూడా ఉంది అంటే యూ కెన్ కంటిన్యూ చేస్తున్నారు. జస్ట్ మీకు ఆ స్క్రీన్స్ చూపిద్దామని. స్టూడియో ప్రో ఎట్లా ఉంటుందని. సో మేము డౌన్లోడ్ ఓకే. చేసుకోవచ్చు. విచ్ వర్షన్ యు ఆర్ ట్రైయింగ్ టు? స్టూడియో ప్రో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. విచ్ వర్షన్ ఉంది? 9.24 డౌన్లోడ్ చేసుకోండి. 9.24 ఈజ్ లైక్ ఎంటర్ప్రైజ్ వర్షన్లో 9.24 యూస్ చేస్తున్నారు. అంటే ఇంకా 10, 10.4, 10.6 వరకు వచ్చేసినాయి. కానీ బేసిక్ అప్లికేషన్ ఇప్పుడు 9.4, 10కి ఇంకా స్విచ్ అవుతున్నారు నెమ్మదిగా కొంతమంది 10.1కి. ఓకే. సో మనం 10, 9.24 కొన్ని 10, 9.24 రెండు యూస్ చేయాలి. రెండు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9.24 చేసుకొని 10 జస్ట్ 10.1 డౌన్లోడ్ చేసుకోండి. 10.0 కానీ 10.1 కానీ. అంటే 2 స్టూడియో ప్రోస్ డౌన్లోడ్ చేయాలా? 2 వర్షన్స్. 2 స్టూడియో ప్రోస్ డౌన్లోడ్ చేసుకుని పర్లేదు. లేదా 9.24 అంటే ఏదైనా ఒకటి చేసుకున్నా పర్లేదు. మీ ఇష్టం అది. అంటే చెప్తున్నా వర్షన్స్ ఇది చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. జస్ట్ దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు 9.24కి 10కి. అంటే మీరు చెప్పండి కన్ఫర్మ్ గా విచ్ వన్ యు ఫస్ట్ డౌన్లోడ్. అంటే ఏదైనా ఒక దాంట్లోనే మనం డెవలప్ చేయగలం కదా. సో ఐ థింక్ అంటే నేను చెప్పిన ఎంటర్ప్రైజ్ వర్షన్ ఏముంది లేటెస్ట్ గా చేంజ్ అవుతున్న వర్షన్. అంటే కొన్ని కంపెనీస్ 9.24 యూస్ అయ్యి కొన్ని లేటెస్ట్ గా స్టార్ట్ చేసి 10లో స్టార్ట్ చేస్తున్నాయి. ఓకే. లేటెస్ట్ గా మెండిక్స్ మూవ్ అయ్యాయి 10లో స్టార్ట్ చేస్తున్నాయి. ముందు నుంచి ఉండేవాళ్ళు 9.24లోనే ఇంకా అప్లికేషన్ డెవలప్ ఇంకా కంటిన్యూ అవుతుంది వర్షన్. మీరు 10 డౌన్లోడ్ చేసుకోండి. 10.1 రైట్? 10.1 డౌన్లోడ్. 10.00 డౌన్లోడ్. ఓకే. ఓకే. సో దీనికి మెయిల్ ఐడి అంటే పర్సనల్ మెయిల్ ఐడి యాక్సెప్ట్ చేస్తాండి? అంటే డెవలప్మెంట్ పోర్టల్ పర్సనల్ మెయిల్ ఐడి యాక్సెప్ట్ చేయదు. ఎంటర్ప్రైజ్ మెయిల్ ఐడీసే యాక్సెప్ట్ చేస్తుంది. మరి డెవలప్మెంట్ పోర్టల్లోకి మీరు లాగిన్ అయ్యి మీది కనపడాలని నేను చూపించిన డెవలప్మెంట్ పోర్టల్ మీకు కనపడాలంటే లైక్ కంపెనీ మెయిల్ ఐడి ఉండాలి. కంపెనీ మెయిల్ ఐడి అంటే ప్రాబ్లం అవుతుంది కదేమోనండి. అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అంటే మీ మెయిల్ ఐడి ప్రాబ్లం ఏం అవ్వదు. మీరు వర్క్ చేస్తూ ఉంటే మీ కంపెనీ తీస్తే ప్రాబ్లం ఏమవ్వదు. మీరు ఒక ప్లాట్ఫామ్ నేర్చుకుంటున్నారు కదా. సో దానికి ఏమి ప్రాబ్లం అవ్వదు. కంపెనీకి ఇది ఇస్తే జస్ట్ మీరు దాంట్లోని మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. మీరు మీ ఒకవేళ కంపెనీ ఆల్రెడీ మెండిక్స్ని యూజ్ చేస్తూ ఉంటే మీ వర్క్ వాళ్ళకి ట్యాగ్ అవుతుంది అంతే. జస్ట్ మీ వర్క్ వాళ్ళు చూడగలరు కానీ వాళ్ళ వర్క్ మీరు చూడలేరు. వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్స్తో వీళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు. ఓకే. సో మీరేమైనా వర్క్ చేస్తున్నారో వాళ్ళు చూడగలరు అంతే. అది పెద్ద మీరు నేర్చుకున్నారు కదా ఎవ్రీ టైం లెర్నింగ్ అయితే ఏం తప్పు కాదు కదా. సో కంపెనీ మెయిల్ ఐడి ప్రాబ్లం ఏమి ఉండదు. మరి వర్క్ చేయని వాళ్ళది మరి మీరు ప్రొవైడ్ చేస్తారా? వర్క్ చేయని వాళ్ళకి లైక్ మెయిల్ ఐడీస్ ఎలా కంపెనీ మెయిల్ ఐడీస్ ఎలా ప్రొవైడ్ అది చెప్తా. అంటే లైక్ గూగుల్లో కొన్ని ఇన్స్టెంట్ మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, అవి యూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని చేయొచ్చు కొంతవరకు. వర్క్ చేయను లైక్ ఇన్స్టెంట్ ఎంటర్ప్రైజ్ మెయిల్ ఐడీస్ అని చెప్పి జస్ట్ ఒక వన్ టైం పాస్వర్డ్, వన్ టైం వెరిఫికేషన్ కోసం వరకు పనికి వస్తాయి అంతే. ఓకే. నెట్లో హోస్ట్ చేసిన ఉంటాయి, అవి యూస్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ వరకు ఫైన్ కదా సేమ్. yes Hitesh, so this will be fine. నెక్స్ట్ సో టైమింగ్ ఇదే ఉంటుందండి? నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో 8 to 9 ఉంటుంది. Okay, fine.
ఓకే. ఓకే క్లాస్. సార్ ఇప్పుడు కాల్స్ ఎలా ఉన్నాయి సార్? ఎక్స్పెక్ట్ చేశారా? మా మినిక్స్ కాల్స్ అయితే ఉన్నాయి. ఫుల్ మినిక్స్ కాల్స్ బానే ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మృదుల గారు, సాగర్ అండ్ శేఖర్. నో నో. ఓకే సార్. మినిక్స్‌కి థ్యాంక్ యూ అండి. చాలా కాల్స్ అయితే బాగున్నాయి. ఇట్స్ లైక్ ఇంకా బూమ్ అయితది మెండిక్స్ కమింగ్ దీంట్లో బాగా ఇదైతది. ఇప్పుడు స్టార్ట్ అయింది లైక్ లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది. ఇట్లా ఇంకా బూమ్ అయితది ఇంకా మెండిక్స్. బాగా కాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మెండిక్స్‌లో వెళ్ళిపోవడం అనేది వెరీ బెటర్ ఆప్షన్ యాక్చువల్లీ. సార్ ఇది డ్యూరేషన్ ఎందుకంటే ఎంత టైం? డ్యూరేషన్ లైక్ ఒక ఈ రోజు నుంచి ఒక 30-40 ఒక 40 డేస్‌లో యూ కెన్ అంటే అయిపోతుంది. అరౌండ్ 30 అవర్స్ అలా వస్తుంది సార్ ట్రైనింగ్? అరౌండ్ 30 అవర్స్ అలా అరౌండ్ 30 అవర్స్ అయితది. అంటే సాటర్డే, సండేస్ క్లాస్ ఉండవు కాబట్టి అరౌండ్ 40 డేస్ అలా పడుతుంది డ్యూరేషన్. 40 డేస్ అలా పడుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.